Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. కామారెడ్డిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కన్న తండ్రే ముగ్గురు పిల్లల్ని హత్య చేసిన ఉదాంతం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నిన్నటి వరకు నిన్న మధ్యాహ్నం మిస్సింగ్ అయిన ముగ్గురు ఆడపిల్లలు పోలీసులను కూడా నమ్మించాడు, పోలీసులను కూడా తప్పుదో పట్టించాడు. చాలా వరకు మిస్సింగ్ కేసు అని అనుకున్నారు, కానీ తీగలాగితే డొంకలాగినట్లు ఏదైతే కన్న తండ్రే ముగ్గురు ఆడపిల్లల్ని కాదు కన్న పిల్లల్ని ముగ్గురిని కూడా చంపినట్టుగా పోలీసులు అనుమానించారు. ఈ కోణంలోనే విచారణ చేపట్టారు. నిన్న రాత్రి ముగ్గురు పిల్లల్ని కూడా చంపినట్లు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న ఎవరైతే ఇస్మాయిల్ ఉన్నాడో తాను ఒప్పుకున్నాడు. ప్రస్తుతం నేను చూపెడుతున్న విజువల్స్లో ఇదే పెద్ద చెరువు, ఈ చెరువు వద్దకే ఆటోలో తీసుకొచ్చి తినుబండరాలు కొనిస్తానని చెప్పి నమ్మించి ముగ్గురు ఆడపిల్లల్ని కూడా ఈ చెరువు ప్రాంతం ఉన్న ఒడ్డు వరకు తీసుకొచ్చాడు. అయితే ఇక్కడి వరకు తీసుకొచ్చి వాళ్ళు నమ్మించాడు. అయితే పోలీసుల విచారణలో నమ్మలేని విషయాలు బయటకు వస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముందుగానే ఈ ఆర్బీ నగర్కు చెందిన ముగ్గురు పిల్లలు ఎవరైతే ఉన్నారో ముగ్గురిని కూడా హత్య చేసిన ఘటనలో కసాయి తండ్రి అయిన నరహంతకుడు అని చెప్పుకోవచ్చు. అయితే పిల్లల ముగ్గురిని కూడా మద్యం మత్తులో పిల్లల ముగ్గురు కూడా ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చి ఇక్కడ చెరువు ఒడ్డు వరకు తీసుకొచ్చి వాళ్ళని ముందుగానే గొంతు నులిమి చంపాడా లేకపోతే మత్తుమంది ఇచ్చాడా అనేది తెలియదు, కానీ అయితే పోలీసులు అయితే ఆ కోణంలోనే విచారిస్తున్నారు. ముందుగానే చంపిన తర్వాత చెరువులో పాడేసినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు. పెద్ద చెరువులో తోసి హత్య చేసినట్లుగా ఒక పక్క అనుమానిస్తుంటే ముందుగానే హత్య చేసి వాళ్ళని గొంతుల మీద చంపి తర్వాత చెరువులో పడేసినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఏదైతే పోలీసులు అనుమానించే విధంగా ఏదైతే ఎవరైతే ఇప్పుడు ఇస్మాయిల్ ఉన్నాడో ఇస్మాయిల్ పోలీసుల్ని మొదటగా వాళ్ళని మిస్సింగ్ అయినట్టుగా నమ్మించి కంప్లైంట్ ఇచ్చి తర్వాత ఇద్దరు భార్యాభర్తలు కూడా తరచూ గొడవ పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మద్యానికి బానిస ఆర్థిక ఇబ్బందుల వల్ల ముగ్గురు ఆడపిల్లల్ని కూడా చంపినట్టుగా తెలుస్తుంది. అయితే హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ఇప్పటివరకే అయాత్ 7 సంవత్సరాలు, మరియం అలా 5 సంవత్సరాలు, సిఫల్ 8 సంవత్సరాలుగా ముగ్గురు ఆడపిల్లలు ఎవరుతున్నారో వాళ్ళ మృతదేహాలని నిన్న బయటకు వెలికి తీశారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి అయితే తరలించారు. ఈ కోణంలోనే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదైతే ఇంత దారుణమైన ఘటనకు పాల్పడిన ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడు, విచారణ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో కుటుంబంలో ఒకసారిగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. మొత్తం కుటుంబం అంతా కూడా దిగ్భ్రాంతిలోకి పోయిందని చెప్పుకోవచ్చు. ముగ్గురు చిన్నారులు కూడా చనిపోవడంతో వాళ్ళ కుటుంబంలో విషాదాలు అలుముకున్నాయి. ప్రస్తుతం అయితే పోస్టుమార్టం నిమిత్తం చిన్నారులని అక్కడ తరలించారు. అయితే ఆ తండ్రి ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో విచారణ చేస్తున్న సందర్భంలో ఎందుకు వచ్చావు ఇక్కడికి, కామారెడ్డిలో దేని గురించి వచ్చావని అడిగితే తాను బ్రతకడానికి వచ్చానని చెప్తున్నాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొదటగా వాళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళని నమ్మించి అక్కడి నుంచి తీసుకెళ్తానని చెప్పి తరచూ ఆ కాలనీ నుంచి పక్క కాలనీకి వెళ్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ఆడపిల్లల్ని మొదటగా బయటకు వచ్చిన తర్వాత సీసీ కెమెరాలో నిన్న రికార్డ్ అయిన దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో పిల్లలు ముగ్గురిని కూడా ఆటోలో ఎక్కించుకొని నిన్న మధ్యాహ్నం నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడ బయట ఒడ్డున గొంతు నులిమి చంపి లేదా మత్తుమంది ఇచ్చారనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. కాకపోతే ముందుగానే చంపి పిల్లల్ని ముగ్గురిని కూడా చెరువులో పాడేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ ఈ ఘటనకు సంబంధించి చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఘటనకు సంబంధించి ఇస్మాయిల్ ఎవరైతే ఉన్నారో మద్యానికి బానిస అవ్వడం, లేకపోతే ఆర్థిక ఇబ్బందులు, తరచూ భార్యతో గొడవ పడడం, ఇట్లా పిల్లల పెంచే విధానం కావచ్చు భారంగా మారిందని చెప్పి పోలీసులు అయితే ఈ కోణంలో విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు. నిన్న తన కన్న తండ్రి వాళ్ళని ముగ్గురిని కూడా హత్య చేసి చెరువులో పడేసినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే ముగ్గురు మృతదేహాలు కూడా బయటకు వచ్చాయి. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి అయితే తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే నిందితుడు కన్న తండ్రి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఇస్మాయిల్ పోలీసులు అదుపులో ఉన్నాడు. అది తల్లిదండ్రులు ఇద్దరికి కూడా చాలాసార్లు గొడవ పడడం, అయితే తల్లి కూడా పోలీసులు అదుపులో ఉంది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా లేకపోతే తండ్రి హత్య చేస్తున్న సందర్భంలో ఒకవేళ తల్లి కూడా ఏమైనా సహకరించా, లేకపోతే ముగ్గురు హత్య చేసిన ఘటనలో ఎవరైతే ఒకవేళ హత్య చేస్తే ఆ సందర్భంలో పిల్లలు ముగ్గురు కూడా అరవడం లేకపోతే తప్పించుకునే ప్రయత్నం ఉంటుంది కాబట్టి ముందుగానే హత్య చేసి చెరువులో పడేసినట్టుగా పోలీసులు అనుమతిస్తున్నారు. ఇటు తండ్రి ఇస్మాయిల్తో పాటు తల్లి కూడా
పోలీసుల అదుపులో ఉంది. ఇద్దరిని కూడా విచారిస్తున్నారు. అంటే ముందుగా ఏమైనా గొడవ జరిగిందా, లేకపోతే ఒకవేళ హత్య చేయడానికి తల్లి కూడా సహకరించిందా, లేకపోతే ఇస్మాయిల్తో పాటు ఇంకెవరైనా సహకరించారా? ఒకవేళ సహకరిస్తేనే ముగ్గురు పిల్లల్ని కూడా ముందుగానే హత్య చేసి చెరువులో పడేసి ఉంటారనే కోణంలో అయితే విచారిస్తున్నారు. ఈ కోణంలో ఇప్పటివరకు పోలీసులు విచారణ చేస్తున్నారైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోలీసులు అదుపున్నారు. ముఖ్యంగా ఇలా కీలకమైన పాత్ర పోషించింది మాత్రం తండ్రి ఇస్మాయిలే ఆటోలో ఎక్కించుకొని తిని బండరాలు కొనిస్తానని చెప్పి కొద్ది దూరం వరకు తీసుకొచ్చారు. అయితే ఈ పెద్ద చెరువు సంబంధించి ఇక్కడ అంతా కూడా ఈ కాలనీ గతంలో ఇదంతా కూడా ఆ చెరువు నిండిపోయిన సందర్భంలో ఇదంతా కూడా మునిగిపోయిన ప్రాంతం ఇదంతా కూడా. అయితే ఈ చెరువు ప్రాంతం గుండా తీసుకొచ్చి చాలా దూరం, అంటే సిటీకి కొద్ది లోపలికి ఉంటుంది, చాలా దూరం తీసుకొచ్చి ఇక్కడ చెరువు ఒడ్డుకు ఆటోను ఆపి పిల్లల ముగ్గురిని కూడా కొద్ది దూరం తీసుకెళ్లి అక్కడ ఒడ్డుకును హత్య చేసి చెరువులో పాడేసినట్టుగా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. ప్రధానంగా తండ్రి ఇస్మాయిలే ఇందులో ప్రధాన నిందితుడు కాబట్టి ఇస్మాయిల్ని విచారిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు అదుపున్నాడు. అంతేకాకుండా అంతకుముందు ఏం జరిగింది, ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా, పిల్లలు బయటకు వెళ్ళడానికి కారణం ఏంది, ఒకవేళ పిల్లలపై ఏమన్నా కొట్టి దాడి చేసిందా తల్లి అనే కోణంలో అయితే విచారిస్తున్నారు. ఒకవేళ పిల్లలు ముగ్గురు కూడా బయటకు రావడం, తర్వాత తండ్రి తినుబండలు కొనిస్తానని చెప్పి నమ్మించి మోసం చేస్తున్న కోణంలో ఒకవేళ పిల్లలు తండ్రిని నమ్మి ఆటో ఎక్కడం, ఆటోలో ఎక్కిన తర్వాత కొద్ది దూరం రావడం, ఇక్కడ హత్యకు గురి కావడం ఏదైతే ఉందో ఇదంతా కూడా పోలీసులు క్లియర్గా విచారిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా రాత్రి వరకు అంతా మిస్సింగ్ కేసుగానే అనుకున్నారు. కానీ తండ్రిని విచారించిన నేపథ్యంలో హత్య చేస్తున్నట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ కోణంలోనే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. దీనికి తండ్రి ఒక్కడే ఉన్నారు, లేకపోతే తండ్రి వెనుక ఈ హత్యకు చేసే సందర్భంలో తండ్రికి ఎవరైనా సహకరించారనే కోణంలో అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే నిందితుడు కన్న తండ్రి ఇస్మాయిల్ పోలీసులు అదుపున్నాడు. ప్రస్తుతం ముగ్గురు ఆడపిల్లలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి మార్చులు ఉన్నారు. వాళ్ళకి పంచనామా నిమిత్తం అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు అక్కడ తీసుకెళ్లారు. ప్రస్తుతం వారి కుటుంబంలో అంతా విషాదాచారాలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ పెద్ద చెరువుకు సంబంధించిన ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా ఇదంతా కలకలం రేపుదని చెప్పుకోవచ్చు. ఉండొచ్చు, వాస్తవానికి కూడా వీళ్ళంతా కూడా ఇక్కడ లోకల్గా కామారెడ్డి ప్రాపర్ కాదు, అయితే వేరే జిల్లా నుంచి ఇక్కడికి రావడం జరిగింది. బతుకుదెరువు కోసం ఇక్కడ కామారెడ్డికి వచ్చారు. చాలా రోజులుగా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ కోణంలో ఆటో నడుపుకుంటూ పని చేస్తూ ఉంటాడు ఇస్మాయిల్. కానీ ఇస్మాయిల్ తరచూ ఇంట్లో గొడవలు కావడం, ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం, అంతేకాకుండా భార్యతో తరచూ గొడవ పడడం, ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయని చెప్తున్నారు. అయితే వీళ్ళిద్దరి దాంపత్య జీవితంలో ఉన్న గొడవల కారణంగా పిల్లలు బలి అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే కుటుంబంలో కూడా అంతా చాలాసార్లు కూడా గొడవ పడినప్పుడు చాలాసార్లు సంధాయించారని కూడా తెలుస్తుంది. ఈ కోణంలో ఏదైతే నిన్న మధ్యాహ్నం పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా అని చెప్పి వాళ్ళు ఉన్న ప్రాంతం నుంచి పక్క గల్లీలోకి వెళ్ళారు. అయితే ఆ ప్రాంతంలో నిన్న అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తున్నారా, లేకపోతే బయటకి ఎట్టన వెళ్తున్నారా అనేది తెలియదు. కానీ నిన్న బయటకు వచ్చిన సందర్భంలో, ఆ కాలనీ నుంచి బయటకు వచ్చిన సందర్భంలో సీసీ ఫుటేజ్లో క్లియర్గా ముగ్గురు పిల్లలు కూడా బయటకు వస్తున్నట్టుగా ఫుటేజ్లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే మధ్యాహ్నం నుంచి కూడా ఇస్మాయిల్ని విచారిస్తున్నారు. ఇస్మాయిల్ని విచారించిన కోణంలో చాలాసేపు కూడా విచారించిన కోణంలో మధ్యలో ఉన్నా నేను ఎక్కడికి తీసుకెళ్ళానో తెలియదు, కానీ ఎక్కడ వదిలేస్తానో తెలియదు అని చెప్పి నిన్న బస్టాండ్, తర్వాత రైల్వే స్టేషన్ చాలా ప్రాంతాలు తిప్పాడు సాయంత్రం వరకు. కానీ చివరిగా తండ్రిపై అనుమానం వచ్చింది. అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళ కోణంలో విచారించిన తర్వాత ఇస్మాయిల్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. నేనే చంపానని చెప్పి ఒప్పుకోవడంతో ఎక్కడ చంపానని చెప్పి విచారించిన నేపథ్యంలో ఇస్మాయిల్ని తీసుకొని పెద్ద చెరువు ప్రాంతంలో సంబంధించిన ఇక్కడ చుట్టుపక్కల కాలనీలు ఏవైతున్నాయో కాలనీలకి వచ్చి ఇక్కడ ఒక ఒడ్డున ఆపిన తర్వాత ఒడ్డున పిల్లల్ని హత్య చేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత పిల్లల్ని ఒక్కొక్కరిగా తీసుకెళ్లి ఈ పెద్ద చెరువులో తోసేసినట్టుగా పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. ఈ కోణంలోనే విచారిస్తున్నారు. ఒకవేళ ముగ్గురిని తీసుకొచ్చి ఒకవేళ చెరువులో తోసేసి హత్య చేస్తే కనుక ఒకసారిగా గట్టిగా అరిచే ప్రయత్నం చేస్తారు కాబట్టి, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ముందుగానే ఏమన్నా మత్తు మంది ఇచ్చాడా, లేకపోతే ఒక్కొక్కరిని గొంతు నిలిమి చంపాడా అనే కోణంలో పోలీసులు అయితే విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే ముగ్గురు పిల్లలు కూడా హత్యకు గురయ్యారు. వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో ఉన్నారు. పంచనామా నిమిత్తం అక్కడ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ ఇద్దరు భార్యాభర్తల దాంపత్య జీవితంలో జరిగిన గొడవల కారణంగా ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు. ముఖ్యంగా ఈరోజు మహిళా దినోత్సవం. అంతే దీనికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ కోణంలో కామెడీలో జరిగిన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా కలకలం రేపింది. ముగ్గురు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం ప్రస్తుతం మార్చిలో ఉన్నారు. పోలీసుల అదుపులో నిందితుడు కన్న తండ్రి ఇస్మాయిల్ ఉన్నాడని చెప్పుకోవచ్చు.